నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కడుపు ఉబ్బరించినట్టు ఉండడం, కడుపులో నొప్పిగా ఉండటం, లేదు అంటే కడుపులో మంట, ఇలాంటివి మనం రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కనిపిస్తూనే ఉంటున్నాయి. సో దీనికి కారణం ఏంటి, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, అది కూడా వంటింటి చిట్కాలతో. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన శర్మ గారు. ఆయన్ని అడిగి మనం వంటింటి చిట్కాల ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనకి వంటింటి చిట్కాల ద్వారా గ్యాస్ట్రైటిస్, మనకి గ్యాస్ట్రిక్ అంటూ ఉంటాం వాడుక భాషలో, దీన్ని తగ్గించుకోవడం ఎలా? మంచి ప్రశ్నమా. ఈ రోజుల్లో వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం. అసలు ఎందుకు వస్తుంది ఇది? దీనికమ్మా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, టయానికి ఫుడ్ తీసుకోకపోవడము, నీళ్లు సరిగ్గా తాగకపోవడము, తర్వాత ఈ మెంటల్ టెన్షన్స్, ఎక్సర్సైజ్ లేకపోవడము, టయానికి మోషన్కి వెళ్ళకపోవడము, ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి. మా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మా ఒకదానికి ఒకటి తోడైపోయి వచ్చేస్తుంటాయి. ఎక్కువ కాఫీ టీలు తాగడము, ఇలాంటివన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కారణమా. దీనికి మంచి రెమెడీ చెప్తానమ్మా. ఓకే. సో అన్నీ మనకు తెలిసినటువంటివి, మన ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలే. కానీ ఔషధ విలువలు తెలియక చాలామంది ఆ ఇంగ్లీష్ మందులు వాడుకొని తాత్కాలికంగా ఉపశమనం వచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి సేఫ్టీ రెమెడీస్ మీకు ఎక్కువ రోజులు వాడినా ఏం కాదమ్మా. సో దీనికి ఏంటంటమ్మా, ఈ యొక్క వామును వేయించేసేసి ఒక పక్కన పెట్టుకోవాలమ్మా. అదేవిధంగా జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలు, నెక్స్ట్ సైంధవ, ఉప్పమ్మా. సో ఈ 4 పదార్థాలు అంటే వాము, జీలకర్ర, ధనియాలు, సోంపు, ఇవి 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసుకోవాలి. సైంధవరణం జస్ట్ ఒక 10 గ్రామ్స్ యాడ్ చేయాలి పొడి. అన్నీ కలిపేసి మిక్సీలో వేసేయాలమ్మా. బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ పౌడర్ తయారైపోతుంది. ఆ పౌడరు గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, మళ్ళీ రాత్రి ఆహారం తర్వాత ఒక 100 ml వాటర్లమ్మా 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తాగాలమ్మా. ఇది కూడా అంత ఎమర్జెన్సీ అమ్మా. విత్ ఇన్ ఏ డేలో చేంజ్ మొదలవుతుంది. మేము ఎంతమందికి ఇచ్చాం. సో వెరీ సేఫ్టీ లిమిటమ్మా. జీలకర్ర, వాము, ధనియాలు, సోంపు 50 గ్రాములు, సైంధవ లవణం ఇవి 50 గ్రాములు, సైంధవ లవణం ఒక 10 గ్రాములు, 10 గ్రామ్స్. ఈ 5 కలిపి మిక్సీ పట్టేసుకోవటమే. వేపటం లాంటివి ఏమైనా చేయాలా సార్, లేకపోతే డైరెక్ట్ గా పౌడర్ చేసేసుకోవటమే? వేపితే బాగా టేస్టీగా ఉంటుందమ్మా. వేయించి వాడుకుంటే మంచిది. అలాగైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. వేయిస్తే టేస్టీగా ఉంటుంది. వెంటనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మంచి రెమెడీ, చాలా మంచి రెమెడీ అమ్మా. రెండోది ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి ఈ సమస్యలో ఒక్కొక్కరిలో ఒక రకమైన లక్షణాలు ఉంటాయమ్మా. కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, వాళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు. కొంతమందికి కడుపులో మంట ఉంటుంది, కొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది, కొంతమందికి త్రేన్పులు వస్తుంటాయి, కొంతమందికి నోట్లో నీళ్లు ఊరుతుంటుంది, కొంతమందికి ఆకలి కాదు, కొంతమందికి మోషన్ కాదు, కొంతమందికి మోషన్స్ 3-4 సార్లు అవుతుంటాయి, మోషన్లో స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ వాటి యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే దీని యొక్క ప్రభావం చేత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, ఇలా రకరకాల నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పుల మాత్రలు వాడుకున్నప్పుడు ఆ సమస్య తగ్గిపోతుంటుంది. కానీ మెయిన్ సమస్య ఇక్కడ ఉంది కదమ్మా, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతే కానీ అవి తగ్గవు. అవును. సో వాళ్ళకి తెలియక పాపం మాత్రలు, ఇంగ్లీష్ మందులు కానీ ఇట్లా ఏదైనా పెయిన్స్కి వాడుతుంటారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సెక్ట్ అయిపోతేమా సో అది క్లియర్ అయిపోతుంది అనమాట. కాబట్టి స్టమక్ ఈజ్ ద సీట్ ఫర్ ఆల్ డిజార్డర్స్ అనమాట. సో అక్కడ కరెక్ట్గా రెక్టిఫై అయిపోయి పొట్టను శుభ్రంగా ఉంచుకుంటే ఎగ్జాక్ట్లీ ఆరోగ్యం అమ్మా. సో జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో ఇలాంటి జబ్బుల సమస్య కూడా రాదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.